యేసయ్య ఈ లోకానికి మరి చిన్న బాలునిగా, చిన్న బేబీగా పుట్టడము అనేదే మన క్రిస్మస్ పండుగ. ఓకేనా? సో మనం క్రిస్మస్ వచ్చేసింది అనేది మనకి కొంచెం కొన్ని దగ్గర డెకరేషన్ చూసేస్తాము, అన్ని చక్కగా గిఫ్ట్స్ కొంటూ ఉంటారు, స్టార్ పెట్టేస్తారు, క్రిస్మస్ ట్రీ డెకరేట్ చేసేస్తారు, ఇంకా కొంతమంది ఇంకా కొన్ని రోజుల తర్వాత చేస్తారు. ఇప్పుడు ఇందాక అక్క అడిగినట్టు ఇది ఏ మంత్ అనగానే మీరు డిసెంబర్ అన్నారు. డిసెంబర్ అనగానే మనకేం గుర్తొస్తుంది? క్రిస్మస్ ఇస్ వెరీ నియర్. మన ఫెస్టివల్, ద సెలబ్రేషన్ ఆఫ్ ద బర్త్ ఆఫ్ జీసస్. మీకు అందరికి తెలుసా క్రిస్మస్ అంటే ఏంటో? ఎస్, క్రిస్మస్ అంటే ఏంటో తెలుసా? మనం సెలబ్రేట్ చేసుకుంటాం కదా. చెప్పండి, ఒకళ్ళు చెప్పండి, క్రిస్మస్ అంటే అసలు ఏంటి? Birth of Jesus Christ. It's the celebration of the birth of Jesus. Right. మరి జీసస్ ఎవరు? Our Almighty God. Our Almighty God. Very good. Yes. మరి దేవుడు ఆల్మైటీ గాడ్, సర్వశక్తుడైన దేవుడు, మరి పరలోకంలో ఉండే దేవుడు ఏం చేశాడంటే మన మధ్యలోకి చిన్న బాలునిగా పుట్టడానికి ఆయన ఆలోచన చేసుకొని ఒక ప్రణాళికతో, ఒక మంచి ప్లాన్ తో, ఒక ఉద్దేశముతో, ఒక పర్పస్ తో దేవుడు ఈ లోకంకి ఒక చిన్న బాలునిగా వచ్చాడు. ఒక కుటుంబంలో, మనిషి కుటుంబంలో ఒక మనిషిగా పుట్టాడు. అందరు వింటున్నారా? మాకు తెలుసులే ఈ కథ అనుకోవద్దు. మళ్ళీ మళ్ళీ వింటే ఎంతో సంతోషాన్ని కలిగించే స్టోరీ ఇది. ఇది నిజమైన స్టోరీ, ఇది హిస్టరీ. ఈ హిస్టరీ గురించి, అంటే ఈ హిస్టారికల్ ఈవెంట్ గురించి మనకి ఎక్కడ రాయబడి ఉంది? దేవుడు ఈ లోకానికి ఒక చిన్న మానవ శిశువుగా, బిడ్డగా పుట్టాడు అని ఎక్కడ రాయబడి ఉంది? ఏ హిస్టరీ బుక్ లో రాసింది? రాసింది ఆ హిస్టరీ మొత్తం బుక్ పేరేంటి? బైబిల్. ఎస్, దిస్ ఇస్ ద హిస్టరీ బుక్, ద బైబిల్. ఎస్. సో మనము స్కూల్లో చాలా హిస్టరీ చదువుతాం కదా, ఎన్నో రకాల మనుషుల గురించి, పాలిటీషియన్స్ గురించి, తర్వాత లీడర్స్ గురించి, కొన్ని ప్లేసెస్ గురించి, అన్ని రకరకాల హిస్టరీ చదువుతాం మనం, కింగ్స్ గురించి కదా. సో ఈ బుక్ లో చాలా ఇంపార్టెంట్ హిస్టరీ ఏం రాయబడిందంటే, దేవుడు మనల్ని ఎంతో ప్రేమించి ఈ లోకానికి ఆయన చిన్న బాలునిగా పుట్టాడు, జన్మించాడు. సో అది మనము క్రిస్మస్ గా మనము సెలబ్రేట్ చేస్తున్నాము. తర్వాత అసలు దేవుడు ఈ లోకానికి చిన్న బాలునిగా ఎందుకు వచ్చాడు అనేది కూడా మనము కొంత అర్థం చేసుకుందాము. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో ఫస్ట్ ఈ స్టోరీ ఎలా మొదలైందంటే, ఒక దేవదూత మేరీ, మరియా అనే ఒక కన్యకు కనబడి ప్రత్యక్షమై మరియతో చెప్పాడు, అమ్మా, దేవుడు నీ గర్భంలో ఒక చిన్న శిశువుగా, చిన్న బాలునిగా జన్మింపబోతున్నాడు అని ఆమెతో చెప్పినప్పుడు ఆమె చాలా ఆశ్చర్యపోయింది, కొంత భయపడింది. కానీ మళ్ళీ దేవుని యొక్క ప్రణాళిక మరి అర్థం చేసుకుంది. ఎందుకంటే వాక్యంలో ఈ విషయం ముందే రాయబడి ఉంది. వాక్యము వీళ్ళందరూ చదువుకున్నారనమాట. ఈ ఈ ఈ ఈ అమ్మాయి, మరియా అనే అమ్మాయి యూదురాలు. సో యూదులు బైబిల్ని, తర్వాత ఓల్డ్ టెస్టిమెంట్, తర్వాత ప్రాఫెసీస్, ముందే దేవుడు ఈ విధంగా లోకానికి చిన్న బాలునిగా వస్తాడు అని రాయబడిన ప్రాఫెసీ చదువుకుందనమాట. తెలుసా పిల్లలు, మీకు ప్రాఫెసీ రాయబడిందని తెలుసా? యేసయ్య పుట్టక ముందే మనకి వాక్యంలో రాయబడిందని తెలుసా మీకు? ప్రాఫెసీ ముందే చాలా ఇయర్స్ ముందే యేసయ్య ఈ విధంగా పుడతాడు, కన్య అయిన మరియకు పుడతాడు అని రాయబడి ఉందన్నమాట. ఎంత ఆశ్చర్యం కదా! ఎవరి గురించి అలా రాయబడి లేదు.
ఎక్కడ కూడా ఏ బుక్ లో కూడా పలానా ఆయన పలానామా పుడతారు, 100 years 200 years తర్వాత 300 years తర్వాత పుడతారు అని ఎక్కడ కూడా రాయబడలేదు. మరి బైబిల్లో మాత్రమే రాయబడింది, యేసయ్య గురించి రాయబడింది. ఆశ్చర్యం కదా అది. ఎందుకు రాయబడిందంటే ఇది దేవుని యొక్క గొప్ప ప్రణాళిక కాబట్టి. ఓకేనా? సో మరియకు ఎవరు కనబడి చెప్పారు యేసయ్య పుట్టబోతున్నాడని? దేవుడు తన గర్భం నుండి ఒక చిన్న బిడ్డగా పుట్టబోతున్నాడని ఎవరు చెప్పారు? Angel. ఏంజెల్ చెప్పింది. ఆ ఏంజెల్ పేరు తెలుసా మీకు? Gabriel. Gabriel. రైట్. సో ఏంజెల్ చెప్పిన తర్వాత మరియ వెంటనే దేవుడు చెప్పినట్లు అలా జరుగునుగాక అని చెప్పిందనమాట. అప్పుడు ఏంజెల్ చెప్పాడు, ఏమని చెప్పాడంటే యేసయ్య పుడతాడు, ఆ చిన్న బాలుడు పుడతాడు, ఆయన దేవుని కుమారుడు. అంటే దేవుని కుమారుడు అంటే అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుని ద్వారా పుట్టడం అన్నమాట. దేవునికి పిల్లలు మనుషులకి పుట్టినట్టు పిల్లలు పుట్టడము కాదు, అది మనము అర్థం చేసుకోవాలి. మనం పుట్టినట్టు పుట్టడం కాదనమాట. సో దేవుని పరిశుద్ధాత్మ ద్వారా మరియ యొక్క గర్భంలో దేవుడు ఒక శిశువుగా తయారయ్యాడు అంటే అదొక గొప్ప ఆశ్చర్యకరమైన మిస్టరీ అన్నమాట, ఆశ్చర్య కార్యం అది. వింటున్నారమ్మా? శరణ్ స్టెల్లా వింటున్నారా? ఇది గొప్ప కార్యము. యేసయ్య పుట్టడం అనేది గొప్ప కార్యము. ఒక మనుషులు పుట్టినట్టు పుట్టలేదన్నమాట, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఆయన పుట్టాడు. కాబట్టి ఆయనకు దేవుని కుమారుడు అని పేరు కూడా, టైటిల్ కూడా ఉందన్నమాట. యేసయ్యకు మళ్ళీ మనుష్య కుమారుడు అనే టైటిల్ కూడా ఉంది. ఎందుకో చెప్పగలరా? మనుష్య కుమారుడు అని ఎందుకు అంటున్నారు? దేవుని కుమారుడు అంటున్నారు, మనుష్య కుమారుడు అంటున్నారు అని వాక్యంలో రాయబడింది. ఎందుకు తెలుసా? ఎందుకంటే మనిషిగా పుట్టాడు కదా. సింపుల్, రైట్? మనిషిగా, దేవుడు మనిషిగా పుట్టాడు, మనుషుల కుటుంబంలో పుట్టాడు. ఓకేనా? మరియ మనిషి కదా, ఆమెకు శిశువుగా పుట్టాడు. మరి ఆమె భర్త పేరు తెలుసా మీకు? హస్బెండ్ పేరు తెలుసా? Joseph. సో నెక్స్ట్ స్లైడ్ చూద్దాము. మరి జోసెఫ్ కు కూడా ఏంజెల్ ఒక డ్రీమ్ లో కనిపించి, కలలో కనిపించి ఆయనతో చెప్పాడనమాట. ఏంజెల్, మరియా ఇట్లా పరిశుద్ధాత్మ ద్వారా యేసయ్యను ఒక శిశువుగా, మానవ శిశువుగా కనబోతుంది అని చెప్పి ఆయనతో ఒక ఏంజెల్ చెప్పాడనమాట. ఇప్పుడు జోసెఫ్ ఏం చేశాడంటే గబగబా లేచి మరియను పిలిచి, మరి ఇంకో దగ్గర ఉంది, ఈయన ఇంకో దగ్గర ఉన్నాడు. ఓకేనా? వాళ్ళు ఇంకా ఒక ఇంట్లో లేరు. సో గబగబా ఆ ఏంజెల్ చెప్పగానే మరియను పిలిచి మరియతో ఈ విషయాలన్నీ చెప్పి, అప్పుడు మరియ కూడా ఇగో నాకు ఏంజెల్ కనిపించాడు అంటే, జోసెఫ్ నాకు ఏంజెల్ కనిపించాడు అంటే మనం దేవుని ప్రణాళికలో ఉన్నాము అని ఇద్దరు చాలా సంతోషపడి ఒక ఇంటిలో వాళ్ళు ఉండడము మొదలు పెట్టిన తర్వాత ఒకరోజు సీజర్ అగస్టస్ అనే ఆయన అందరూ కూడా, మీరందరూ అంటే ఆ కంట్రీలో, ఆ వరల్డ్ లో అప్పటికి ఉన్న వారందరూ కూడా, ఆ దేశాలలో ఉన్న వారందరూ కూడా వాళ్ళ సొంత గ్రామానికి వెళ్ళి వాళ్ళ పేర్లు రిజిస్టర్ చేసుకోవాలంట. ఓకేనా? ఎంతమంది ఉన్నారు అని కింగ్ కి, సీజర్ కి తెలియాలని చెప్పి లిస్ట్ ఆఫ్ పీపుల్ ఇన్ దేర్ ల్యాండ్ అన్నమాట తెలుసుకోవడానికి అందరినీ వాళ్ళ గ్రామానికి వెళ్ళి రిజిస్టర్ చేసుకోమని ఒక రూల్ పాస్ చేశాడు. అప్పుడు జోసెఫ్, మేరీ, ఓకేనా, జోసెఫ్ అండ్ మేరీ కూడా బయలుదేరారు. అప్పుడు మేరీకి 9 months ప్రెగ్నెన్సీ వచ్చేసింది, అంటే బిడ్డ పుట్టే సమయం వచ్చేసింది. అయినా సీజరు మాట కదా అది, వాళ్ళు దానిని డిసొబే చేయలేరు అనమాట. డిసొబే చేస్తే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకని బయలుదేరి వాళ్ళ గ్రామానికి వెళ్ళారు. మీకు తెలుసా ఏ గ్రామమో అది? ఏ గ్రామానికి వెళ్ళారు? బెత్లెహేంకి వెళ్ళారు. వాళ్ళ సొంత గ్రామం అన్నమాట అది. సో అక్కడికి వెళ్ళేసరికి చాలా మంది ఉన్నారు. అక్కడ చాలా మంది ఉండేసరికి ఎక్కడ వాళ్ళకి హోటల్స్ లో స్థలం దొరకలేదు ఉండడానికి. హోటల్లో అకామిడేషన్ కావాలి కదా, వేరే ఊరు కదా, వాళ్ళ ఊరు కాదది. సో వాళ్ళు ఏం చేశారంటే, మరియకు మరి టైం వచ్చేసింది బిడ్డను
ప్రసవించడానికి, టు డెలివర్ ద బేబీ చైల్డ్. సో గబగబా జోసెఫ్ ఏం చేశాడంటే అక్కడ దగ్గరలో ఉన్న ఒక పశువుల పాక చూసి, అరే ఇక్కడ బాగుంది, గడ్డి బాగుంది, ఫ్రెష్ గా ఉంది, క్లీన్ గా ఉంది, పశువుల పాక అయినా కొంత బాగానే ఉందని చెప్పి గబగబా మేరీని తీసుకెళ్లి అక్కడ గడ్డి పైన పడుకోబెట్టినప్పుడు కొంత సమయానికి తను యేసయ్యను, చిన్న ఆ బాలుని ప్రసవించిందనమాట. నెక్స్ట్ స్లైడ్ లో చూద్దామా అది. సో ఇక్కడ జోసెఫ్, మేరీ ఒక పశువుల పాకలో ఉన్నారు. అక్కడ రెస్ట్ తీసుకోవడానికి వాళ్ళకి స్థలం దొరికింది, ఎందుకంటే హోటల్లో దొరకలేదు కాబట్టి. యేసయ్య అక్కడ పుట్టాడు. మరి పుట్టినప్పుడు ఆ చిన్న బిడ్డను ఎక్కడ పడుకోబెట్టారంటే పశువుల తొట్టి ఉంటుంది కదా, మేంజర్ అంటాం ఇంగ్లీష్ లో, దాంట్లో పండుకోబెట్టారు. గడ్డి వేసి చక్కగా వాళ్ళ దగ్గర ఉన్న బట్టలే తీసుకొని ఒక చిన్న ముక్కలుగా ఆ బట్టలు, ఒక బెడ్షీట్ ఏదో మరి కట్ చేసి, పొత్తి గుడ్డలు అంటారనమాట, చిన్న బట్టలన్నీ తీసి ఆ బిడ్డకు చుట్టి అక్కడ పండుకోబెట్టారనమాట. ఓకేనా. సో యేసయ్య చూడండి, మన దేవుడు, పరలోకంలో ఉండే దేవుడు మన కొరకు మరి పశువుల పాకలు అంత తన్ను తాను తగ్గించుకొని ఒక చిన్న మానవ శిశువుగా ఆ విధంగా పుట్టాడు. మరి ఆయన పుట్టినప్పుడు గొప్ప కార్యాలు జరిగాయి. మరి ఆయన పుట్టడమే ఒక గొప్ప కార్యము. మరి ఆయన పుట్టాడని కొంతమందికి తెలపరచబడింది. ఆ కంట్రీలోనే రాత్రి పూట మరి ఫీల్డ్స్ లో షెపర్డ్స్ ఉన్నారంట కొంతమంది. ఆ షెపర్డ్స్ వాళ్ళు ఆ నైట్ అక్కడ వాళ్ళ గొర్రెల్ని కాచుకుంటూ ఉంటే దేవదూతలు వచ్చారు. మనం ఆ స్లైడ్ లో చూద్దాం. చూడండి, ఫస్ట్ ఒక దేవదూత వచ్చింది, తర్వాత ఇంతమంది దేవదూతలు వచ్చారు. అది రాత్రి సమయము, కానీ అలా అనిపించట్లేదు కదా. దేవదూతలంతా వెలుగుతో అక్కడ ప్రకాశిస్తూ ఉన్నారనమాట. వాళ్ళకు తెలియపరిచారు, క్రైస్ట్ ద సేవియర్ ఇస్ బోర్న్ అని చెప్పి. ఆ చిన్న బాలుని ఆ దూతలు ఏమని చెప్తున్నారంటే, ఆయన క్రీస్తు అంటే అభిషిక్తుడు, రక్షకుడు, మీ కొరకు ఆయన పలానా దగ్గర పుట్టాడు, మీరు వెళ్ళి చూడండి. మరి ఆ బిడ్డను ఎలా తెలుసుకోవాలి అని వాళ్ళకి ఆలోచన వస్తుంది కదా. అంత పెద్ద ఊర్లో ఎలా కనుక్కోవాలి? మనకి ఇప్పుడులాగా GPS అవన్నీ లేవు కదా, లొకేషన్ పెట్టుకొని వెళ్ళిపోవడానికి. అవునా? ఇప్పుడంటే మనం లొకేషన్ పెట్టుకొని వెళ్ళిపోతాం కదా ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే. అవునా కాదా శరణ్, స్టెల్లా? మీకు తెలుసా లొకేషన్ పెట్టుకొని వెళ్ళొచ్చని? వర్షిత, సుష్మిత తెలుసా? అప్పుడు అలా లేదు కదా, పాపం ఎత్తుక్కుంటూ వెళ్ళాలి. సరే, వాళ్ళకి ఏమని చెప్పారంటే దేవదూతలు, ఒక చిన్న బాలుడు పశువుల పాకలో, పశువుల తొట్టిలో పొత్తి గుడ్డలతో చుట్టబడి ఉంటాడు. అదే మీకు సైన్ అన్నమాట. ఓకేనా, దట్ ఈస్ అ సైన్ గివెన్ టు దెమ్. సో వాళ్ళు పరిగెత్తుకుంటే అప్పటికప్పుడే వెళ్ళిపోయి యేసయ్యని కనుగొన్నారనమాట. ఎవరు కూడా పశువుల తొట్టిలో చిన్న బిడ్డను ప్రసవించరు కదా. మరి వాళ్ళకి చాలా ఈజీగా అది చాలా మంచి సూచనగా ఉందన్నమాట, ఒక సైన్ గా. సో అక్కడికి వెళ్ళిపోయి అడుగుంటారు, ఎక్కడ ఒక చిన్న బాలుడు పశువుల తొట్టిలో పండుకోబెట్టబడ్డాడు, అక్కడ పుట్టాడు అనగానే చెప్పేసి ఉంటారు కదా. పశువుల పాకలో చిన్న బేబీ ఏడవడము, అందరూ అయ్యో చిన్న బేబీ ఇక్కడ పుట్టాడు అని కూడా చెప్పుకుంటూ ఉంటారు. సో ఈజీగా వెళ్ళిపోయి వాళ్ళు కనుక్కొని యేసయ్యని వాళ్ళు స్తుతించారనమాట. చాలా సంతోషపడ్డారు. మరి సంతోషపడి కొంతసేపు యేసయ్యని చూసి ఆ తర్వాత ఏం చేశారు? ఒక నెక్స్ట్ స్లైడ్ చూద్దామా. సో ఇక్కడికి వచ్చేసారు, గొర్రెలను కూడా తీసుకొని వచ్చేసారు. ముందు స్లైడ్ అమ్మా. గొర్రెలను కూడా తీసుకొని వచ్చేసి సంతోషంగా యేసయ్యని చూసి వాళ్ళు ఏం చేశారంటే ఆ తర్వాత పరిగెత్తుకుంటూ చుట్టుపక్కల ఉన్న స్థలాలన్నిటికీ వెళ్ళి అందరికీ యేసయ్య గురించి చెప్పారు. దేవదూత చెప్పారు, వాళ్ళందరూ వచ్చి దేవదూతలు వాళ్ళతో చెప్పారు, ఈయన క్రీస్తు, ఈయన దేవుడు మీ కొరకు పుట్టాడు. ఆయన పుట్టడం ద్వారా ఈ లోకానికి శాంతి, సమాధానము, గ్లోరీ టు గాడ్ ఇన్ ద హైయెస్ట్, గుడ్ విల్ ఆన్ ఎర్త్, పీస్ టు ఆల్ మెన్ అని ఆ విధంగా దేవదూతలు చెప్పేసరికి వీళ్ళకి అర్థమైపోయింది. ఎందుకంటే వీళ్ళు కూడా బైబిల్ చదివేవాళ్ళు అనమాట, ఓల్డ్ టెస్టిమెంట్ చదివేవాళ్ళు. మెస్సయ్య వస్తాడు, యేసయ్య రక్షకునిగా ఈ లోకానికి వస్తాడు అని వాళ్ళకి కూడా
తెలుసు, అందరు ఎదురు చూస్తున్నారనమాట. కానీ వాళ్ళ టైంలో వస్తాడని వాళ్ళకి తెలీదు. కానీ సో ఇట్స్ బ్లెస్సెడ్ ఈవెంట్ దట్ దే హ్యాడ్ సీన్ అన్నమాట. సో వాళ్ళందరికి వెళ్ళిపోయి యేసయ్యలా పుట్టాడు, రక్షకుడు పుట్టాడు, దేవుడు చిన్న బాలునిగా పుట్టాడు అందరికీ తెలియపరిచారనమాట. సో షెపర్డ్స్ నుంచి మనం అది నేర్చుకోవాలి. ఏమని నేర్చుకోవాలంటే, మనం యేసయ్య గురించి తెలుసుకున్నది, మనం యేసయ్య రక్షకుడని మనకి తెలిసినప్పుడు, యేసయ్యని మనము దేవునిగా ప్రభువుగా మనం తెలుసుకున్నప్పుడు ఇతరులకు కూడా మనము చెప్పాలి. ఈ షెపర్డ్స్ అలా గమ్మని వెళ్ళిపోయారా? వెళ్ళలేదు, అందరికీ తెలియపరిచారు. సంతోషంగా వాళ్ళు స్తుతులు చెల్లిస్తూ అందరికీ చెప్పారంట. ఓకేనా? షెపర్డ్స్ చేసింది మంచి పనా కాదా? మంచి పనే కదా. మనం కూడా నేర్చుకోవాలా అది కదా? మనం కూడా నేర్చుకోవాలా ఆ పని కదా? మనం కూడా మన స్నేహితులకి, మన క్లాస్మేట్స్ కి, మన నేబర్స్ కి, తెలియని మన రిలేటివ్స్ కి యేసయ్య గురించి మనము చెప్పాలి. ఎలా చెప్పాలి అని మనం ప్రార్థన కూడా చేసుకొని దేవుణ్ణి ఆ జ్ఞానం ఇవ్వమని అడగాలి. మరి షెపర్డ్స్ ఇల్లిటరేట్స్, వాళ్ళే చెప్పగలిగినప్పుడు మనం చదువుకుంటున్నాం కదా, మనకి చాలా లాంగ్వేజెస్ తెలుసు కదా, హిందీ తెలుసు, ఇంగ్లీష్ తెలుసు, తెలుగు తెలుసు, ఇంకా వేరే లాంగ్వేజెస్ కూడా తెలుసు. కాబట్టి చదువుకున్నాం కాబట్టి ఇంకా బాగా యేసయ్య గురించి మనము చెప్పగలగాలి. తర్వాత యేసయ్య పుట్టినప్పుడు ఇంకొక అద్భుత కార్యం జరిగింది. అదేంటంటే, ఆకాశంలో ఒక వెలుగుతో ప్రకాశించే చాలా కొత్త నక్షత్రము కనిపించింది. అ వెరీ బ్యూటిఫుల్ షైనింగ్ స్టార్. యేసయ్య పుట్టగానే దేవుడు ఏం చేశాడంటే, ఆ స్కైలో ఒక స్టార్ ని తెప్పించాడనమాట. దేవుడు క్రియేటర్ కదా, సృష్టికర్త కదా, అవునా కాదా? అవునా? సో కొత్త స్టార్ ని దేవుడు యేసయ్య పుట్టినందుకు ఒక సైన్ గా తెప్పించేశాడు స్కైలో. ఎవరికి తెలిసింది ఆ స్టార్ గురించి? చూద్దామా, ఎవరికి తెలిసింది? నెక్స్ట్ స్లైడ్. ఎవరికి తెలిసింది? కొంతమంది జ్ఞానులకు. ఓకేనా? వాళ్ళు సైంటిస్ట్, తర్వాత ఎస్ట్రానమర్స్ అన్నమాట, స్టార్స్ గురించి చదువుకునే వాళ్ళు ఆల్రెడీ స్టార్స్ గురించి చదివి, ఒక టైంలో ఒక గొప్ప వ్యక్తి పుట్టినప్పుడు ఒక స్టార్ వస్తుంది, స్కైలో ఒక స్టార్ వస్తుందని రోజు వాళ్ళు నైట్ చూస్తా ఉండేవాళ్ళు అనమాట. ఏం పెట్టుకొని చూస్తారు స్టార్స్? టెలిస్కోప్. వెరీ గుడ్. మైక్రోస్కోప్ ఏం చూస్తారు? మైక్రోస్కోప్ తో ఏం చూస్తారు? Really things that we cannot వెరీ స్మాల్ మైక్రో ఆర్గానిజమ్స్ అన్నమాట. small. ఓకేనా? కొంతమంది స్కూల్స్ లో చూసుండొచ్చు, రైట్? టెలిస్కోప్ అంటే దూరంగా ఉన్నవి కనిపిస్తాయి, స్టార్స్ కనిపిస్తాయి, మూన్ కనిపిస్తుంది, శాటిలైట్స్ కనిపిస్తాయి. సో ఆ కాలంలోనే వాళ్ళకి టెలిస్కోప్స్ వాళ్ళు తయారు చేసుకుని ఉన్నారనమాట. ఒక రకమైన టెలిస్కోప్స్ ఇంత అడ్వాన్స్డ్ ఉండవు, కానీ ఒక అండర్స్టాండింగ్ వాళ్ళకు ఉందన్నమాట. స్టార్స్ వస్తాయి అని చూసే వాళ్ళు అనమాట. ఈ స్టారు అసలు టెలిస్కోపే అవసరం లేదు, ఓకేనా? అంత పెద్దగా కనిపిస్తుంది, అంత బ్రైట్ గా కనిపిస్తుంది అనమాట. వాళ్ళ స్టార్ చూడగానే గుర్తుపట్టేశారు, అవును మనము ఎదురు చూస్తున్న రక్షకుడు, కింగ్ ఆఫ్ కింగ్స్. వాళ్ళు ఏమని ఎదురు చూస్తున్నారంటే, కింగ్ ఆఫ్ కింగ్స్, కింగ్ ఆఫ్ జ్యూస్ పుట్టబోతున్నాడు అని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట. సో వెంటనే వాళ్ళు ఏం చేశారంటే, యేసయ్యని చూడడానికి బయలుదేరారు. వాళ్ళు ఈస్ట్ నుంచి వస్తున్నారనమాట. ఒకవేళ అది ఇండియా అవ్వచ్చు, ఏదైనా ఏషియన్ కంట్రీ అవ్వచ్చు. యేసయ్య పుట్టిన ప్లేస్ కి వాళ్ళు బయలుదేరి డెజర్ట్స్ అవన్నీ దాటుకుంటూ వస్తున్నారనమాట. ఆ స్టార్ చూస్తూ బయలుదేరారు. ఏ టైంకి నడుచుంటారు వాళ్ళు? ఏ టైంకి ట్రావెల్ చేస్తుంటారు? డే టైమా, నైట్ టైమా? Night time. ఎందుకని నైట్ టైమ్? Night time. ఎందుకని? Because when the sun is bright, we cannot see the star. But when the night is there, we can see the star and we can follow it. Yes, very good. So they had to see the star and follow it. వాళ్ళకి అర్థమైపోయింది, ఆ స్టారు స్కైలో కదులుతా ఉందంట. కదులుతా ఉండేసరికి వాళ్ళకి ఏం అర్థమైందంటే, ద స్టార్ is showing the way to Jesus, to where Jesus is. ఎప్పుడైనా చూసారా స్టార్స్ మూవ్ అవడం స్కైలో? చూసారా?
కొన్నిసార్లు మూవ్ అవుతాయి కదా, టక్కుమని మూవ్ అయి పడిపోతాయి. కానీ ఈ స్టార్ పడిపోలే, అలాగే మోతా వెళ్తా ఉంది. వీళ్ళు నడుస్తా Like వెళ్తున్నారు. a shooting star. ఎస్. సో డే టైం వచ్చేసరికి ఏం చేశారు? రెస్ట్ తీసుకున్నారు. నైట్ టైం వచ్చేసరికి బయలుదేరారు. ఓకేనా? సో చాలా మంత్స్ వాళ్ళు ట్రావెల్ చేశారు, అలసిపోకుండా ట్రావెల్ చేశారు. సో ఫస్ట్ వాళ్ళు ఏం చేశారంటే ట్రావెల్ చేసి కింగ్ ఆఫ్ కింగ్స్ పుడతాడని వాళ్ళకి ఆలోచన ఉంది కదా. సో వాళ్ళు ఫస్ట్ జెరూసలేంకి వెళ్ళిపోయి అక్కడ కింగ్ ఆఫ్ కింగ్స్ ఉన్నాడేమో అని చూసి అక్కడి నుంచి మళ్ళీ తెలుసుకొని మళ్ళీ స్టార్ ని ఫాలో అవుతూ మళ్ళీ బెత్లెహేమ్ కి బయలుదేరారు. మరి వచ్చేసరికి స్టార్ ఒక దగ్గర ఆగిపోయింది. ఓకేనా? స్టార్ ఆగిపోగానే వాళ్ళకి తెలిసిపోయింది అక్కడ యేసయ్య ఉన్నాడని. సో ఆ ఇంటిలోకి వెళ్ళిపోయారనమాట, లోపలికి. ఆ స్టార్ బయట ఆగిపోయింది కదా, ఇంకా కదలట్లేదు కదా, ఓ యేసయ్య ఇక్కడే ఉన్నాడు అని చెప్పి. సో ఎన్నో మంత్స్ వాళ్ళు ట్రావెల్ చేశారనమాట. ఎన్ని మంత్స్ ట్రావెల్ చేశారంటే ఆల్మోస్ట్ 24 months. అంటే ఎన్ని ఇయర్స్? 2 years. 2 years ట్రావెల్ చేశారు. కెన్ యూ ఇమాజిన్? మనము 3-4 days ట్రావెల్ చేస్తే అలసిపోతాం కదా, బస్ లో కూర్చొని, ట్రైన్ లో కూర్చొని. వీళ్ళైతే క్యామెల్స్ ఎక్కి నడిచి ఎట్లనో ట్రావెల్ చేసుకొని అక్కడికి చేరిపోయి ఏసైని చూడాలి అనే ధ్యాస తప్ప వాళ్ళకి ఇంకేమీ లేదు. సో ఆ ఇంటి దగ్గర ఆగిపోగానే వాళ్ళు టక్కువని లోపలికి వెళ్ళిపోతే అక్కడ మేరీ, జోసెఫ్, బేబీ జీసస్ ఉన్నారనమాట. ఈజ్ నాట్ ఎనీ మోర్ స్మాల్ బేబీ, బట్ హీస్ అ 2-year child. సో యేసయ్యని చూసి వాళ్ళు ఇంకా ఎలా ఆయన ముందు పడిపోయి ఆయనను వర్షిప్ చేశారు. వాళ్ళకి ఎందుకంటే దేవుడు అని తెలుసు కాబట్టి, రాజాది రాజు అని తెలుసు కాబట్టి సాష్టాంగ పడి ఆయనను మొక్కారనమాట. ఎవరిని మొక్కారు? యేసయ్యనా, మేరీనా, జోసెఫ్నా? యేసయ్యనే మొక్కారు వాళ్ళు. ఏనా? బైబిల్లో చాలా క్లియర్ గా ఉంది. యేసయ్యని వాళ్ళు వర్షిప్ చేశారు. తర్వాత గిఫ్ట్స్ ఇచ్చారు. 3 types of గిఫ్ట్స్ ఇచ్చారు. చెప్పగలరా ఏం గిఫ్ట్స్ ఇచ్చారు? Gold, frankincense and myrrh. ఎస్, గుడ్. మళ్ళీ ఇంకోటి చెప్పండి. Bangaram, incense and bolam. Yes, Nana. Very good, Amma. Sharon and Stella group and Varshita, Susmita, Sushant group, both of you 2 different languages lo chakkaga chepparu. So 3 types of gifts యేసయ్యకి వాళ్ళు ఇచ్చారు. 3 types of gifts actually symbolize something about Jesus, that he is the King of Kings, he is the priest, and he is going to give his life as a sacrifice. ఓకేనా? ఆయన తన జీవితాన్ని బలిదానంగా ఇవ్వడానికి వచ్చాడు. ఆయన రాజాది రాజు, ఆయన ఒక ప్రధాన యాజకుడు అనేది తెలియపరచడానికి ఆ గిఫ్ట్స్ ఇచ్చారు. మనము ఇక్కడేం అర్థం చేసుకోవాలంటే చిన్న విషయం, అంటే చాలా ఇంపార్టెంట్ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మనము నెక్స్ట్ స్లైడ్ చూద్దాము. వీళ్ళు వచ్చి ఆ గిఫ్ట్స్ ఇచ్చారు. స్లైడ్ లో చూడండి ఏం చేశారు. ముందు స్లైడ్ లో మా ఇక్కడ గిఫ్ట్స్ ఇచ్చేశారు కదా. మనం ఇక్కడ నుంచి మనం ఏం అర్థం చేసుకున్నామంటే, మరి యేసయ్య దేవుడు ఈ లోకానికి ఈ చిన్న బాలునిగా ఎందుకు వచ్చాడు, మనము అది అర్థం చేసుకోవాలంటే we have to go back to the story of Adam and Eve, Eden. ఓకేనా? ఆ స్లైడ్ చూద్దాము. సో ఆడమ్ అండ్ ఈవ్ ని దేవుడు చేశాడు కదా, మీకు అందరికీ స్టోరీ తెలుసు. కానీ వాళ్ళు ఏం చేశారంటే దేవుడు చెప్పిన మాట వినకుండా దయ్యము చెప్పిన మాట, సైతాను చెప్పిన మాట, ఒక పాము ద్వారా సైతాను చెప్పిన మాట విని దేవుని మాటను వినకుండా అవిధేయులు అయిపోయారు. అవిధేయులు అయిపోయారు అంటే డిసొబీడియంట్ అయిపోయారు అన్నమాట. మాట వినని వారైపోయారు. దేవుడు ముందుగానే చెప్పాడు, ఎప్పుడైతే మీరు నా మాట వినరో మీరు చనిపోతారు. అంటే మీరు చేసిన పాపమునకు శిక్ష మరణము, నరకము. అంటే నరకము అంటే a fire which burns continuously. ఓకేనా? సో అక్కడ చెప్పిన మాట నరకము అని చెప్పకపోయినా మరణము అంటే దాని యొక్క అర్థము నరకమే, అది శిక్ష అన్నమాట. కానీ వీళ్ళు ఏం చేశారు, భయపడకుండా, ఏమాత్రము దేవునికి భయపడకుండా, దేవుని ప్రేమను
గుర్తు చేసుకోకుండా సైతాన్ చెప్పిన మాట విన్నారు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆ గార్డెన్ ఆఫ్ ఈడెన్ లో ఇంకా ఉండడానికి వాళ్ళు అర్హులు కారని వాళ్ళని బయటికి పంపించేశారు. సో ఇక్కడ మనము నెక్స్ట్ స్లైడ్ లో చూస్తున్నాము, వాళ్ళని ఆ గార్డెన్ ఆఫ్ ఈడెన్ లో నుంచి తరిమి వేశాడు దేవుడు. కానీ దేవుడు చాలా దుఃఖపడ్డాడు. వాళ్ళని తరిమి వేయడానికి దేవుడు ఎంతో బాధపడ్డాడనమాట. కానీ వాళ్ళు తప్పు చేశారు కదా, మాట వినలేదు కదా, కాబట్టి ఇంకా ఆ గార్డెన్ లో ఉండడానికి వీలు లేదనమాట. దేవుడు చెప్పిన మాట ప్రకారము ఆయన ఆ మాటకు నిలబడాలి. కానీ అప్పటి నుంచి కూడా దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే ఎప్పటికైనా మనుష్యులను తిరిగి ఆయన బిడ్డలుగా చేర్చుకోవాలి, ఆయన రాజ్యంలోకి చేర్చుకోవాలి. మళ్ళీ దేవునితో ప్రేమ గల సంబంధము, విధేయతతో కలిగిన సంబంధము కలిగేటట్టు చేయాలి అని దేవుడు ఆలోచన చేశాడనమాట. మరి తప్పు చేసినందుకు శిక్ష ఉంటుంది కదా, ఉంటుందా లేదా కదా? దేవుడు ముందే చెప్పాడు కదా శిక్ష ఉంటుందని. మరి ఆ శిక్ష ఎవరు భరించాలి? మనుషులు భరించడము దేవునికి ఇష్టం లేదనమాట. ఎందుకంటే నరకం అనేది చాలా భయంకరమైన విషయము, అంత ఈజీ కాదు. ఒకసారి నరకంలో మనుషులు పడిపోతే దాంట్లో నుంచి బయటికి వచ్చే అవకాశమే ఉండదన్నమాట. సో పాపమునకు శిక్ష మరణము, నరకము. కానీ మనుషులు అది పొందడము యేసయ్యకి దేవునికి ఇష్టం లేదు. ఈ ఆడమ్ అండ్ ఈవ్ వల్ల అక్కడ నుంచి ప్రతి జనరేషన్ కి మన వరకు కూడా ఆ పాపము అనే ఆ నేచర్, ఆ స్వభావం మనకు వచ్చేస్తా ఉంది. అందరూ పాపం చేసిన వాళ్ళు అయిపోతున్నాం. కానీ దేవుడు ఏం చేశాడంటే యేసయ్య ద్వారా మనల్ని తిరిగి ఆయన బిడ్డలుగా చేర్చుకోవడానికి ఆయన ఒక ప్రణాళిక వేశాడు. అందుకని యేసయ్యగా దేవుడు ఈ లోకంలో ఫస్ట్ ఆయన మనిషిగా పుట్టాడనమాట. మనము స్టోరీ అంతా చూసాం కదా, దట్స్ అ హిస్టారికల్ రికార్డింగ్ ఆఫ్ వాట్ హ్యాస్ హ్యాపెండ్ అనమాట. ఇది పుట్టి కల్పిత కథ కాదు, ఇది నిజమైన స్టోరీ. సో యేసయ్య పుట్టాడు, మరి ఆయన పెద్దయ్యాడు. పెద్ద అయిన తర్వాత అందరితో మాట్లాడాడు. ఆయన అందరికీ మంచి మాటలు చెప్పాడు, దేవుని ప్రేమ గురించి చెప్పాడు, రక్షణ గురించి చెప్పాడు. మీరు పాపము నుండి మీరు మీ యొక్క ఆలోచనలు తిప్పుకోవాలి, యు హ్యావ్ టు రిపెంట్, మారు మనస్సు పొందుకోవాలని యేసయ్య చెప్పాడు, నేర్పించాడు. తర్వాత 30 ఇయర్స్ వరకు ఆయన ఈ లోకానికి తెలియదు రక్షకునిగా, ప్రభువుగా. కొంతమందికి తెలుసు, కానీ లోకానికి తెలిసినది 30 ఇయర్స్ తర్వాత. సో 33 ఇయర్స్ అప్పుడు యేసయ్య ఏం చేశాడంటే మన కొరకు ఆయన మరణ శిక్ష, నరక శిక్ష అనుభవించడానికి ఒక గొర్రె పిల్లలాగా ఆయన తన్ను తాను అప్పగించుకున్నాడు అనమాట. సో యేసయ్య అందుకనే పుట్టాడు. క్రిస్మస్ అంటే అందుకనే మనకి ఎంతో సంతోషకరమైన సెలబ్రేషన్. సో సిలువ పైన తనకు తానే అప్పగించుకొని ఆ సిలువ పైన నరకము అనే మరణము, నరకము అనే ఆ యొక్క వేదన, సఫరింగ్ ఆయన అనుభవించాడు. అది మనము అర్థం చేసుకోవాలి. ఊరికే అది ఫిజికల్ డెత్ మాత్రం కాదు, ఇట్ ఈస్ ఆల్సో డెత్ ఇన్ హెల్, సఫరింగ్ ఇన్ హెల్. నరకములో ఆయన మన శిక్షను ఆయన అనుభవించాడనమాట. సో నెక్స్ట్ మనం చూస్తాము, ఆయన చనిపోయి ఒక టూమ్ లో పెట్టబడ్డాడు. ఆ రాయి వేసేశారనమాట. మరి 3వ దినము యేసయ్య తిరిగి లేచాడు. తర్వాత శిష్యులందరికీ కనిపించాడు. నెక్స్ట్ మనం చూస్తే వాళ్ళతో ఎన్నో మాటలు మాట్లాడి ఒక 500 మంది చూస్తుండగా ఆయన మళ్ళీ పరలోకానికి ఎక్కి వెళ్ళాడు. మరి వెళ్లే ముందు ఏం చెప్పాడంటే ఆయన మళ్ళీ తిరిగి వస్తాడు, ఇలా వస్తాడనమాట. నెక్స్ట్ స్లైడ్ మనం చూస్తే ఇలా దేవదూతలతో, తర్వాత ముందు ఆయన ఆకాశంలో తనని నమ్మిన వారందరినీ తీసుకెళ్తాడు, ర్యాప్చర్ అంటాము. ఆ తర్వాత ఆయన దేవదూతలతో వస్తాడు, ఈ లోకంలో మళ్ళీ ఒక రాజ్యము స్థాపిస్తాడు. తర్వాత మళ్ళీ మనం పరలోక రాజ్యములో యేసయ్యతో పాటు ఉంటామన్నమాట. సో యేసయ్య మరి మన కొరకు ఎందుకు జన్మించాడు అనేది మీకు అర్థమైంది కదా. రక్షకునిగా, ప్రభువుగా మన కొరకు ఆయన వచ్చాడనమాట. మనం యేసయ్యని నమ్మినప్పుడు మన హృదయంలో ఏం జరుగుతుందంటే ఒక మార్పు జరుగుతుంది. యేసయ్యని ప్రేమించినప్పుడు మన జీవితంలో ఒక మార్పు
రావాలన్నమాట. ఆ మార్పుతో మనం ఏం చేయాలి అంటే యేసయ్య కొరకు జీవించాలి. ఇదే బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్ అంటాం అన్నమాట. నూతనమైన ఒక మార్గములో మనము వెళ్ళాలి. మనము వైస్ మెన్ ని ఒకసారి ఆలోచిస్తే వాళ్ళు ఏం చేశారంటే యేసయ్యని చూసిన తర్వాత వాళ్ళకి దేవుడు ఏం చెప్పాడంటే, మీరు వెళ్ళాల్సిన మార్గము మళ్ళీ వెనకకి కింగ్ హెరాడ్ దగ్గరికి కాదు, మీరు మీ ఊరికి వేరొక దారిలో వెళ్ళిపోవాలి అని చెప్తాడు. అలాగే మనం కూడా వైస్ మెన్ లాగా యేసయ్యని మనము కలిసిన తర్వాత, తెలుసుకున్న తర్వాత మళ్ళీ మనం ఎప్పుడు కూడా పాత జీవితంలోకి, పాత ఆలోచనలలోకి, పాత పద్ధతుల్లోకి మనము ఉండకూడదు. యేసయ్య కొరకు మనము జీవించాలి. నూతనమైన జీవితాన్ని మనము కలిగి ఉండాలని మనము క్రిస్మస్ స్టోరీలో మనము తెలుసుకుంటున్నాం. పిల్లలు, మరి క్రిస్మస్ స్టోరీలో ఏది ఇంపార్టెంట్, ఎవరు ఇంపార్టెంట్? క్రిస్మస్ ట్రీయా, శాంటా క్లాసా, గిఫ్ట్సా? Jesus is important, right? So manamu, we are celebrating the birth of Jesus because he was born to die for us. He died to rise again for us. He rose again to be our living savior. Okay na? So ఈ యొక్క శ్రేష్టమైన హిస్టారికల్ ఈవెంట్ ని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకుందాం. క్రిస్మస్ సెలబ్రేట్ చేసే టైంలో ఇది ఎప్పుడు కూడా మనము మర్చిపోకుండా we will share the gospel with others and we will live a new life in a new way, right? Okay.